హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మంచి నీతి కథలు తెలుసుకుందాం. వీటిని తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. రామవరం అనే ఓ ఊరి పక్కన పెద్ద అడవి ఉండేది. అందులో చాలా జంతువులు ఉండేవి. సాధు జంతువులతో పాటు క్రూర మృగాలు కూడా ఉండేవి. అందులో నెమలి, కుందేలు, ఆవు, నక్క ఇవి 4 కూడా ప్రాణ స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి. అయితే ఆ అడవిలో ఉన్న పులి, సింహం ఎక్కడైనా ఒక జంతువు కనబడితే వేటాడి చంపి తిని వాటి ఆకలి తీర్చుకునేవి. కానీ ఈ నెమలి, కుందేలు, ఆవు, నక్క జోలికి వచ్చేవి కావు. ఇలా సాగుతున్న నేపథ్యంలోనే కొన్ని రోజులకి ఆ 4ంటికి గొడవ జరిగింది. దీంతో అవి ఒక్కొక్కటిగా విడిపోయాయి. ఇదే అదును అనుకున్న పులి, సింహం పొదల్లో దాక్కొని ఒక్కొక్క జంతువును వేటాడి మరీ చంపి తమ ఆకలిని తీర్చుకున్నాయి. ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతేంటి? ఐక్యంగా ఉంటే ఏ కష్టం, ఏ ప్రమాదం మనల్ని ఏమీ చేయలేవు. ఇది పిల్లలే కాదు, పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి. అన్నదమ్ములు, తోబుట్టువులు ఆస్తుల పేరిట విడిపోతే ఎవరో బీరకాయ పీచు చుట్టం కూడా వచ్చి మనకి నీతులు చెబుతారు. కాబట్టి ఐక్యంగా ఉండి మీ బలాన్ని చూపడం మంచిది. ఇది ఈరోజు కథ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.